అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనం మీడియాలో తరచూ చూస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ దానిని గురించి చర్చించుకుందాం. దీని జెనసిస్ ఏమిటి, పుట్టుక ఏమిటి అంటే గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక కేసు విషయంలో అంటే ముఖ్యంగా సీనియర్ కౌన్సిల్స్ని గుర్తించటం విషయంలో రేగిన వివాదంలో ఇది ఒక అనవసరపు వివాదము, ఇది బేస్లెస్ అన్న అభిప్రాయంలో ఆయన కొందరు మీడియాలో సంచలనం సృష్టించడానికి, దేశంలో ఉన్న వ్యవస్థల మీద అనుమానాలు సృష్టిస్తూ కేసులు వేస్తున్నారు, కథనాలు సృష్టిస్తున్నారు అని చెప్పే సందర్భంలో వీళ్ళని కాక్రోచెస్, అన్ని వ్యవస్థల్ని నాశనం చేస్తాయి అన్న విధంగా మాట్లాడటం జరిగింది. దానికి తర్వాత ఆయన వివరణ ఇచ్చారు. ఏమిటి అంటే వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నటువంటి వ్యక్తులను గురించి నేను మాట్లాడాను అని. అది చాలా చక్కటి వివరణ. నిజానికి అది జరుగుతున్న మాట కూడా వాస్తవం. అందువల్ల గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక వాస్తవాన్నే వక్కాణించారని నేను భావిస్తున్నాను. ఉదాహరణకు రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూడండి. దాని పేరే రైట్ టు ఇన్ఫర్మేషన్, అంతే తప్పితే అది రైట్ టు రెమెడీ కాదు. రెమెడీ ఏదైనా సరే దానికి సంబంధించిన చట్టాలు ఏమున్నాయో ఆ చట్టాల కింద మీకు ఏదైతే అధికారాలు ఉన్నాయో, ఎదుటి వారికి ఏ అయితే అధికారాలు, విధులు, బాధ్యతలు ఉన్నాయో వాటి వరకు పరిమితం అవుతుంది తప్పితే రైట్ టు ఇన్ఫర్మేషన్ కొత్తగా రెమెడీస్కి రైటు ఇవ్వదు. కానీ దురదృష్టవశాత్తు చాలామంది రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వేరే వాళ్ళ విషయాలు, ఉద్యోగ విషయాలు కానివ్వండి, వ్యాపార విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సేకరించి వాటి మీద ఈవెన్ కోర్టులలో కూడా వ్యాజ్యాలు వేస్తున్నారు. నా దృష్టిలో రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వివరం తెలుసుకునే హక్కు ఎంతవరకు అంటే, ఉదాహరణకి మీ కేసు ఏ స్థాయిలో ఎక్కడ ఉన్నది, ఒక ప్రభుత్వ కార్యాలయంలో మీకు పోతే సమాధానం చెప్పటం లేదు, వివరాలు మీకు ఇవ్వడం లేదు. అప్పుడు మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ని ఉపయోగించి మీ ఫైల్ యొక్క వివరాలు మీరు తెలుసుకునే అవకాశం మీకు ఉండాలి నిజానికి. అప్పుడు దానికి మీరు ఏం చర్యలు తీసుకోవాలో, ఆ పై అధికారులకు మీరు కంప్లైంట్ పెడతారా, లేదా మీకు హక్కు ఉంటే మీరు కోర్టుకు వెళతారా, రిట్ పిటిషన్ వేస్తారా, అలాంటి అవకాశాలు ఉన్నాయి. అంతకాకుండా ఇతరుల వివరాలు సేకరించి వాటిని కోర్టులో వేయటం, లేదా ప్రభుత్వ అధికారి ఫలానా విధి చేయలేదు అని ఆయన మీద కేసు వేయటం, అందుకోసం నిర్దేశించిన చట్టం ఆర్టీఐ కాదు. ఉదాహరణకు వార్తాపత్రికలు ఉన్నాయి, వాళ్ళకి తెలిసిన విషయాన్ని సేకరించి వార్తల్లో ప్రచురించారు, అంతేగాని వాళ్ళు అవన్నీ కోర్టులో వేయమని కాదు. ఇతరుల విషయాలలో సమాచారం సేకరించి అటు ప్రభుత్వాధికారులను, ఇటు వ్యాపారస్తులను, లేదా కొంతమంది వృత్తిదారులను బ్లాక్మెయిల్ చేయడం జరుగుతున్నది. సామాజిక మాధ్యమ యాక్టివిస్ట్ ఆయన ఉండేది అమెరికాలో. యువకులను కాక్రోచెస్ అంటారా అంటే మిమ్మల్ని వివరాలు అడిగితే కాక్రోచెసా, నిలదీసిన వాళ్ళు కాక్రోచెసా, నిజాయితీగా ఉండవాలని అభిలషించిన వాళ్ళు కాక్రోచెసా అంటూ ఉద్వేగభరితమైనటువంటి సెంటిమెంట్స్ పెట్టి కాక్రోచ్ జనతా పార్టీ ఇందులో ఎంతమంది చేరతారు, జాయిన్ అవ్వండి అంటే ఒక్క రోజులోనే 60 లక్షల మంది జాయిన్ అయ్యారు. ఇది ప్రజలు ఎమోషనల్ అయి ఉండటం వల్ల ఒకటి జరుగుతుంది. రెండవది, ఇవాళ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండటం కూడా జరుగుతున్నది. ప్రజలు సంచలనాత్మకమైన విషయాలను ఆస్వాదిస్తున్నారు. మీరు రాజ్యాంగం గురించి చెబితేనో, దేశభక్తి గురించి చెబితేనో, మహాత్మా గాంధీ గురించి చెబితేనో సోషల్ మీడియాలో వినేవాళ్ళు బహు తక్కువ. ఒక నేరాన్ని గురించో, లేకపోతే ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ అటువంటివా మీరు చెప్పారనుకోండి, లేదా సినిమా వాళ్ళ గురించా చెబితే ఉదయానికల్లా లక్షల్లో అవి వ్యూస్ పెరిగిపోతూ ఉంటాయి. అవి చూసి తద్వారా ఏదో ప్రజాభిప్రాయం ఏర్పడుతున్నది అనుకుంటే పొరపాటు. ఆయన అలాంటి వెబ్సైట్ స్టార్ట్ చేయగానే అందులో చాలా మంది, 1.5 మంది జాయిన్ అయ్యారు. వెంటనే ప్రభుత్వం అతని ట్విట్టర్ అకౌంట్ వగైరా క్లోజ్ చేయించింది. నిజానికి చేయించాలి కూడా. ఇవాళ సామాజిక మాధ్యమానికి యూత్ అట్రాక్ట్ అవుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. కొంతమంది అందులో యూట్యూబ్ వీడియోలు, గేములు చూసి ఆ అడ్వెంచర్స్ చేద్దామని ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోతున్నారు. వాటిలో గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు, మత్తు మందుకు వగైరా అనేక మాటికి అలవాటు పడుతున్నారు.
క్రైమ్ చేయటానికి అలవాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఆకర్షించి ఉత్తేజితులను చేసి ఏదైనా అరాచకం సృష్టించే అవకాశం కూడా ఉంది. ఇలా జరిగింది. నేపాల్లో యూట్యూబ్ క్లోజ్ చేయటం వల్ల, అట్లాగే శ్రీలంకలో ఒక మాస్ ఉద్యమం వచ్చింది. వీటి వెనుక ఎప్పుడైనా సరే ఉద్యమం చేయటానికి ప్రజలలో 2% మంది జనం ఉంటే చాలు. వాళ్ళ వెనుక కొందరు ఉద్రేకభరితమైన వాళ్ళు జాయిన్ అవుతారు, కొంతమంది నేరాలోచన ఉన్న వాళ్ళు కూడా అందులో జాయిన్ అవుతారు, విధ్వంసం సృష్టిస్తారు. అంతేకాని సమాజంలో మెజారిటీయే ఉండరు అలాంటి పనులు చేసేవాళ్ళు. వాళ్ళ ద్వారా ఎంత విధ్వంసం జరగాలో అంత జరుగుతుంది. భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నా కూడా ఒక 5 లక్షల మంది జనం ఒక ప్రధానమంత్రి ఇల్లును చుట్టుముడితే 5 లక్షల మందిని కాల్చిపారేస్తామో మనం? చెయ్యలేం. ఇలాంటి పరిస్థితిని వినియోగించుకొని దేశ అంతర్గత శత్రువులు కానీ దేశ బాహ్య శత్రువులు కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ని ఉపయోగించుకునే అవకాశం ఉన్నది. ఉద్రేకభరితమైనటువంటి యువకులు ఉద్యమాలు ప్రారంభిస్తే వాళ్లకు మొత్తం మందులు సరఫరా చేస్తారు, ఆయుధాలు సరఫరా చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, భావజాలాన్ని వ్యాప్తి చేస్తారు, అన్ని విధాల నైతిక సపోర్ట్ ఇచ్చి పొగిడి చివరికి దేశంలో విధ్వంసం సృష్టించేందుకు దేశ వ్యతిరేక శక్తులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. దేశంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటాం నేర్చుకోవాలి. అలాగని నేను భారతదేశంలో సమస్యలు లేవు అని అనటం లేదు. ఈ రోజున పసిపిల్లలకి అట్లాగే మాతృమూర్తులకు కావలసినంత న్యూట్రిషన్ దొరకటం లేదు, మాల్ న్యూట్రిషన్ ఉంది. చదువుకోదలుచుకున్న వాళ్ళకి విద్యా సౌకర్యాలు లేవు, జబ్బుపడ్డ వాళ్ళకి వైద్య సౌకర్యాలు లేవు. ధనవంతులు అంతులేని ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు కూడా అవుతున్నారు. అట్లాగే సమాజం మొత్తం కూడా భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, ప్రాంత, భాష, లింగ, కుల, మత భేదాలతోటి పునారిల్లుతున్నది. ఇటువంటి పరిస్థితులలో నిప్పు రాజేయడం తేలిక. అందుకు కొందరు కావాలని ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఉండటం ప్రభుత్వ బాధ్యత, మరియు బాధ్యతాయుతమైన ప్రజలది కూడా అది బాధ్యత. సమస్యలు ఉన్నాయి. ఎందుకు అంటే కావలసినంత జనబాహుళ్యం అనుకున్నది. ఎకనామిక్స్ అంటేనే అది కదా, ఈజ్ ఎ సైన్స్ బిట్వీన్ స్కేర్స్ మీన్స్ అండ్ అన్లిమిటెడ్ వాంట్స్. మీన్స్ ఎప్పుడు లిమిటెడ్గానే ఉంటాయి, కానీ ఇది ఒక ఉన్మాదపరమైనటువంటి, ఉగ్రవాదపరమైనటువంటి హింసాత్మక చర్యలకు దారితీస్తే అనేక మంది ప్రాణాలు కోల్పోతారు, ఆస్తుల నష్టం జరుగుతుంది. చివరికి ఉద్యమాలు దేశ వ్యతిరేక శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి దేశ విచ్ఛిన్నం జరగటమా, దేశ ప్రభుత్వాలు మారిపోవటమా, ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నది. పొరుగు దేశాలలో చూస్తున్నాం, ప్రభుత్వ మార్పిడి రక్తసిక్తంగా జరుగుతున్నది. భారతదేశంలో 75 సంవత్సరాలుగా శాంతియుతంగా ఎన్నికల ద్వారా మాత్రమే రాజ్య మార్పిడి జరుగుతున్నది. ఇది మనందరం గర్వించవలసిన విషయం. దానిని మనం అపహాస్యం చేస్తే దేశ మౌలిక వ్యవస్థలైనటువంటి న్యాయ వ్యవస్థని, లేదా అటు మన సైనిక వ్యవస్థను, చట్ట వ్యవస్థను, విద్యా వ్యవస్థను, ఇలా వ్యవస్థలను గనుక మనం విధ్వంసం చేస్తే భారతదేశం పటిష్టంగా ఉండటం, సామాజిక, ఆర్థిక, రాజకీయ పురోగతి సాధించటం సాధ్యం కాదు. ఇప్పటికి చాలా సాధించాం, కానీ సాధించవలసింది ఇంకా ఎంతో ఉంది. 1964లో స్వాతంత్రం వచ్చిన సింగపూర్ ఎలా ఉంది, 1947లో స్వాతంత్రం వచ్చిన మనం ఎలా ఉన్నాం? ఇసుక తప్పితే ఏమీ లేని దుబాయ్ ఎలా ఉంది, అన్ని వనరులు ఉన్న భారతదేశం ఎలా ఉంది? దీనికి కారణం నాకు స్పష్టంగా తెలుసు. ఇది భారతదేశం యొక్క వ్యవస్థీకృతమైనటువంటి లోపాల వల్లనే ఈ సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి. గతంలో మనం చూసాం, చైనా అద్భుతంగా సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది, అగ్రదేశాలతో పోటీ పడుతున్నది. కానీ వారు మాత్రం భారతదేశంలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ఉగ్రవాద శక్తులకు ఆయుధాలను సప్లై చేస్తారు. అట్లాగే వారి కనుసన్నలలో నడిచే సంఘాలతోటి భారతదేశం సామాజిక, ఆర్థిక, రాజకీయ అల్లర్లు సృష్టిస్తారు. నా కళ్ళతో నేను చూశాను. బ్యాంకుల ముందు కంప్యూటర్లు వాడటానికి వీలు లేదు అని ఉద్యమాలు చేసిన సంఘాలను నేను చూశాను. రోడ్లు వగైరా నిర్మాణంలో
ట్రాక్టర్లు వాడటానికి వీల్లేదు, జేసీబీలు వాడటానికి వీల్లేదు అని ఉద్యమాలు చేసి వాటి ఎదురుగా పడుకున్నటువంటి ఉద్యమాలు నేను చూశాను. అదే సమయంలో అత్యంత సాంకేతికతతోటి పెద్ద పెద్ద వ్యవస్థలను స్థాపించి చైనా ముందుకు వెళ్ళిపోవడం జరుగుతున్నది. తద్వారా భారతదేశం ఆర్థికంగా, పారిశ్రామికంగా అందువల్లనే వెనకబడిందని చెప్పడానికి నేను వెనకాడను. అలాగే ఉత్పాదక రంగమైనటువంటి భూములను ముక్కలు చేయటం, వివిధ వర్గాల మధ్య ఘర్షణలు పెట్టడం, ఇలా చైనా ప్రోద్బలం కలిగినటువంటి వ్యవస్థలు భారతదేశంలో ఈనాటికి చేస్తూనే ఉన్నాయి. వాళ్ళు చేసే ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగాలకు ఆకర్షితులై కొంతమంది యువకులు కూడా తప్పుదోవ పడుతున్నారు. ఇది మన పొరుగు దేశమైనటువంటి చైనా మన మీద ప్రయోగించినటువంటి ఒక సామాజిక అస్త్రం. దీనిని భారత ప్రజలు సమగ్రంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు సామాజికంగా కూడా అల్లర్లు సృష్టిస్తారు. డివైడ్ అండ్ రూల్. అందరు చేసింది అదే పని. కొన్ని కులాలు మరికొన్ని కులాలను అణగదొక్కాయని, అవమానించాయని, అందుకోసం ఇప్పుడు ఉద్వేగభరితమైన ప్రసంగాలు చేసి ప్రతీకారం తీర్చుకోండి అన్నట్లుగా మాట్లాడతారు. కానీ అది ఎంత తప్పు మాట. ఎప్పుడో తెలియని గతం గురించి, ఎప్పుడో తెలియని వ్యక్తులను గురించి మాట్లాడే కన్నా మనకి 1950 నుంచి ఒక అద్భుతమైన రాజ్యాంగం ఉంది. అంబేద్కర్ మహాశయుడు సంకలనం చేసి మనకు అందించినటువంటిది. అందులో సమానత్వం అనేది అతిక్రమించరాని సిద్ధాంతం. దానికి అనేక తూట్లు పొడిచి ఓటు బ్యాంకు రాజకీయాలకి పాల్పడిన వాళ్ళు తర్వాత తరంలో వచ్చినటువంటి రాజకీయ నాయకులు. తప్పితే ఈనాడు మనం చూస్తున్న ఉద్యోగ రిజర్వేషన్స్ కానీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కానీ, ట్రైబల్ యాక్ట్ కానీ, మహిళా చట్టాలు కానీ, పోక్సో చట్టము, డొమెస్టిక్ వైలెన్స్ ఇత్యాది చట్టాలు కానీ ఇవి రాజ్యాంగంలో లేవు, కనీసం సూచితమై కూడా లేవు. డూప్లికేట్ చట్టాలు. తద్వారా ప్రజలలో ఉన్న వైషమ్యాలను ఉపయోగించుకొని రాజకీయంగా పైకొచ్చే ప్రయత్నమే రాజకీయ నాయకులు చేస్తున్నారు తప్పితే సంఘాన్ని సంస్కరించే పని వాళ్ళది కాదు. ఆ పని సంఘ సంస్కర్తలు చేయాలి, కానీ భారతదేశంలో అది జరగటం లేదు. ఇక్కడ సంస్కరణ అంటే మరొక కులాన్ని ద్వేషించండి, కొట్టండి, తిట్టండి, ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టండి, దేశం నుంచి, ఇలా విద్వేషాన్ని నూరిపోరుస్తున్నారు తప్పితే ఒక ఆదర్శాన్ని సమాజానికి నూరిపోసే సంఘ సంస్కర్తలు ఈనాడు కరువయ్యారు. కొందరంటారు కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులే అదానీలు, అంబానీలు దేశంలో వ్యాపారం చేసే అవకాశం లేకుండా చేయాలి అనేది. అది ఏంటంటే భారతదేశాన్ని ఆర్థికంగా సమూలంగా నాశనం చేయడానికి వేసిన ప్లాన్. ఇవాళ భారతదేశంలో అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు లేకపోతే వాళ్ళ స్థానంలో ఎవరుంటారు? గూగుల్ ఉంటుంది, అమెజాన్ ఉంటుంది, అలీబాబా ఉంటుంది, మరొక చైనా సంస్థ, అమెరికా సంస్థ, జపాన్ సంస్థ ఉంటాయి. భారతదేశంలో వాటితో పోటీ పడే సంస్థే లేదనుకోండి. అప్పుడు ఏమవుతుంది? భారతదేశ ఆర్థిక వ్యవస్థ సర్వస్వం విదేశీ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి మనకు ఆర్థిక వ్యవస్థ వెళ్ళిపోతే ఏం జరిగిందో మనం చూసాం. అధికంగా రాజకీయ పక్షాలకు వాళ్ళు ఆర్థిక సహాయం చేయటం, అధికంగా డబ్బు సంపాదించటం, తద్వారా కొన్ని ప్రాంతాలను వాళ్ళు వశం చేసుకోవటం, మెల్లమెల్లగా సంపూర్ణ భారతదేశాన్ని ఆక్రమించి దీనిని నిరంకుశంగా 200 సంవత్సరాలు పరిపాలించారు. అయినా మనకు బుద్ధి రాకపోతే ఎట్లా? భారతదేశ వ్యవస్థలను నాశనం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశ రాజకీయ వ్యవస్థను, సామాజిక వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను, సర్వస్వాన్ని విధ్వంసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనీసం స్వదేశీ వ్యాపార వ్యవస్థలైతే వాటిని నియంత్రించే అధికారం భారత ప్రభుత్వం చేతిలో ఉంటుంది. విదేశీ సంస్థలను నియంత్రిస్తే ఒకవేళ అవసరమైతే ఆయా దేశాలు భారతదేశం మీద దండెత్తుతాయి. ఒక్కొక్క దేశపు వ్యవస్థ కొన్ని రాష్ట్రాలకు సపోర్ట్ చేస్తుంది, మరొక విదేశీ సంస్థ మరికొన్ని రాష్ట్రాల్లో సపోర్ట్ చేస్తుంది. వెరసి ఈ రాష్ట్రాలను అవి పంచుకొని దేశ విభజనకు దారితీస్తుంది. భారతదేశ ప్రభుత్వాలు విదేశీ వ్యవస్థల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. పార్టీలకు ఫండ్ ఇచ్చేది వాళ్లే, ప్రభుత్వానికి పన్నులు కట్టేది వాళ్లే. అందువల్ల మన నాయకులు వాళ్ళ ఏజెంట్లుగా పనిచేసే రోజులు వస్తాయి. కాకుండా ఉండాలి అంటే నరేంద్ర మోడీ గారు చెప్పిన మేక్ ఇన్ ఇండియా, భారతదేశంలో పరిశ్రమ అభివృద్ధి చెందాలి. అప్పుడు భారతీయ యువకులు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు. తక్షణ అవసరం ఏమిటంటే భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలి, మేక్ ఇన్ ఇండియా అవ్వాలి. ఈ మేక్ ఇన్ ఇండియా కూడా విదేశీయులు వచ్చి మేక్ ఇన్ ఇండియా చేస్తే మనకు లాభం లేదు. భారతదేశ పెట్టుబడిదారులు, భారతదేశ శ్రామికులు, భారతదేశ ముడి సరుకు, భారతదేశ వినియోగదారుల కోసం, అలాగే భారతీయ టూరిజం, ఇవి డెవలప్ అయినప్పుడు మాత్రమే భారతదేశం అభివృద్ధి చెందుతుంది తప్పితే
విదేశీ వ్యవస్థలు వచ్చి వాళ్ళ వస్తు సేవలను మనం కొనుగోలు చేసి వాళ్ళకి వినియోగదారులుగా మనం ఉండి ఇదే అభివృద్ధి అనుకుంటే మాత్రం పొరపాటు. గతంలో ఇలా జరిగే చివరికి విదేశీ వస్తు బహిష్కరణ వరకు వెళ్ళి విదేశీ వస్తువులను మంటల్లో వేల్చి కాల్చివేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ గో బ్యాక్ అన్నాం, ఇవాళ మళ్ళీ అందరినీ వెల్కమ్ వెల్కమ్ అంటున్నాం. వస్తే ఏం చేస్తారు? మళ్ళీ ఈ భారతదేశాన్ని అనతి కాలంలోనే వాళ్ళు ఆక్రమించుకుంటారు. వాళ్ళ మార్గం సుగమం చేయటానికి కొన్ని వ్యవస్థలు ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. అదానీలను, అంబానీలను, టాటాలను, బిర్లాలను ఏ విధంగా ముందు నాశనం చేద్దాం, సో దాట్ విదేశీ సంస్థలు ఇక్కడికి వచ్చి సులువుగా పెత్తనం సాగించగలుగుతాయి. భారత పౌరులలో మనం రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఫ్రెటర్నిటీ కానీ యూనిటీ కానీ కనుమరుగైపోతున్నాయి. జాతీయత భావం కలగట్లేదు. భారతదేశంలో ఉంటూ విదేశీయుల తొత్తులుగా మద్దతుదారులుగా తయారయ్యే అనేక సంఘాలు ఇక్కడ తయారవుతున్నాయి. ఇది ప్రమాదానికి సంకేతం. ఇది ఎందుకు జరుగుతున్నది అంటే ఇది అంతా కూడా భారతదేశ నాయకుల తప్పే, అందులో ముఖ్యంగాను భారత రాష్ట్రపతి తప్పే. భారత రాజ్యాంగం చెప్పిన ప్రకారం భారతదేశము సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే రాష్ట్రపతి పరిపాలించే దేశం. మన రాజ్యాంగంలో ఎన్నుకునేది కూడా రాష్ట్రపతి ఒక్కడనే. ఆర్టికల్ 328 ప్రకారం కానీ, ఆర్టికల్ 54, 55 ప్రకారం కానీ. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎన్నికైన మనుషులు కాదు. అసెంబ్లీలో మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం, పార్లమెంట్లో మెజారిటీ ద్వారా ప్రధానమంత్రి అవ్వటం పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91 మరియు 130లో ఉన్నాయి తప్పితే భారత రాజ్యాంగంలో లేవు. మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి అవుతాను, ఈ రాష్ట్రం నా చేతికి వస్తుందన్న అభిప్రాయంతో డబ్బున్న సమూహాలు సొంతంగా పొలిటికల్ పార్టీస్ పెట్టి 100 మందికి తలా 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఓటుకు 1000-2000 పెట్టి కొనుక్కొని వచ్చి మాకు మెజారిటీ వచ్చిందో అంటూ రాష్ట్ర వనరులను సర్వస్వం అస్మదీయులకు దోచిపెడుతున్నారు. ఓటుకు నోటు వెచ్చించి కొనుక్కుంటున్నారు. ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారు. వాళ్ళపై కేసులు పెట్టడం, జైళ్లలో పెట్టడం, ఆర్థిక మూలాలు దెబ్బతీయటం, ఇలా అనేక అణిచివేత కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు కదా, అసలు రాజకీయం కూడా కాదు. దిస్ ఈజ్ ఏ గ్యాంగ్ రూల్. దీనివల్ల భారతదేశంలో సామాజిక న్యాయం కనుమరుగైపోయింది. అట్టడుగు వర్గాలు, బహుజనులు, అధిక సంఖ్యాకులైన వాళ్ళు అధికారంలోకి రాకుండా డబ్బున్న వాళ్ళు మాత్రమే అధికారంలోకి వచ్చే వ్యవస్థ తయారైంది. వీళ్ళకి రేపు ప్రొద్దున విదేశీ సంస్థలు ఫండింగ్ ఇవ్వచ్చు, వీళ్ళకన్నా ఎక్కువ డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర. అట్లాగే ప్రభుత్వాలను మార్చాలి అంటే ఒక పక్క నుంచి ఒక 20 మంది ఎమ్మెల్యేలన ఎంపీలన కొనుగోలు చేసి మరొక పార్టీకి అప్పగించే ఆర్థిక స్తోమత వాళ్ళకు ఉంటుంది. అనగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ రెండు కూడా విదేశీ వ్యవస్థల చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు, ప్రజలు లోక్సభ సభ్యులను ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలంతా వాళ్ళు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ముగ్గురిని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రపతిని ఎన్నుకోవాలి, విప్పు కూడా జారీ చేయకుండా. ఆయన ఆర్టికల్ 74, 75 ప్రకారం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆయన పంపిన గవర్నరు రాష్ట్రాల్లో ఆర్టికల్ 163, 164 కింద ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి. మంత్రులు నియమితులు. మంత్రుల పదవీ కాలం రాష్ట్రపతి మరియు గవర్నరు సంతోషించినంత వరకు మాత్రమే అని ఆర్టికల్ 75 మరియు 164లో ఉంటుంది. మంత్రుల విధి ఏమిటి అంటే రాష్ట్రపతికి, గవర్నర్కు సలహాలు ఇచ్చి సహాయపడటం మాత్రమే. రాష్ట్రాల విషయంలో ఆర్టికల్ 163లో ఉంటుంది. గవర్నర్ యొక్క స్వీయ విచక్షణ అవసరమైన విషయంలో మంత్రులకు సలహా చెప్పే అధికారం లేదు. ఆర్టికల్ 166లో ఉంటుంది. గవర్నర్ కావాలనుకున్నా సరే తన స్వీయ విచక్షణ అవసరమైన విషయములను మంత్రులకు కేటాయించరాదు అని. అంటే అంత లో లెవెల్ మనుషులు మంత్రులు. ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతితో పోలిస్తే ఈజ్ ది హైయెస్ట్ ఎలక్టెడ్. వీళ్ళు ఎలక్టెడ్ కాదు. అటువంటిది హైయెస్ట్ ఎలక్టెడ్ మనిషిని రాష్ట్రపతి భవన్లోను, రాజ్యభవన్లోను బంధించి కిడ్నాప్ చేసి మీరు ఇక్కడే ఉండండి, బయటికి రావద్దు, మీరు బయటికి రావడానికి అవసరమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు కూడా మేము చేయలేము, ఏదైనా కాగితాలు పంపిస్తే మీరు ఇక్కడ సంతకం పెట్టి స్టాంపు వేస్తూ ఉండండి, అంతకు మించి మీకేం అధికారాలు లేవు, మీరు మేము చెప్పినట్టు వినాలి అని రాజును గదిలో బంధించి గుమస్తాలు పరిపాలన చేస్తున్నారు. అందువల్ల దేశంలో ఇవాళ ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. రాజకీయ వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు, పత్రికా రంగం, మేధావి రంగం అందరూ కూడా రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. లేకపోతే ఎందుకు ప్రపంచంలో అత్యంత పెద్ద రాజ్యాంగం ఉన్నదని గొప్ప చెప్పుకొని ఏం లాభం? అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పేం లాభం? చట్టసభలో మెజారిటీ ఉన్నవాడు చెప్పినట్టుగా మీరు గవర్నర్ వినాలి, అట్లాగే రాష్ట్రపతి వినాలి అని మీరు భావిస్తే
అసలు భారతదేశంలో ప్రజాస్వామ్యం లేనట్టే లెక్క. ప్రజాస్వామ్యం అంటే చట్ట వ్యవస్థ వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరుగా ఉండాలి. ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఉంటే అది ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యం. అటువంటిది చట్టసభలో మెజారిటీ ఉన్నవాడు చెప్పినట్టు గవర్నర్ వినాలి అంటే మీకు కార్యనిర్వాహక వ్యవస్థ లేనే లేదు. అంటే అర్థం భారతదేశం కుంటికాల మీద, ఒక లెగ్ మీద నడుస్తున్నది. ఎంతకాలం నడుస్తుంది? ఏదో ఒక రోజు ఇది పడిపోక తప్పదు. ఈ విషయం వైరల్ అవ్వాలి. వాస్తవానికి రాజ్యాంగం ఏ విధంగా దుర్వినియోగానికి నోచుకున్నదో, ఈ దుర్వినియోగం అనేది 1950లోనే ప్రారంభం జరిగింది అని గత వీడియోలో నేను చెప్పాను. ఇది నిజంగా భారతదేశంలో వైరల్ అవ్వవలసినటువంటి విషయం. సామాజిక న్యాయం కావాలని బహుజనులు పోరాడితే ఏమొస్తుంది? రాజ్యాంగాన్ని తూచా తప్పక అమలు చేస్తే సామాజిక న్యాయం జరిగి తీరుతుంది. అధిక సంఖ్యాకులు ఎవరున్నారో, అధిక సంఖ్యాకులు ఏ విషయాన్ని మెచ్చారో వాళ్ళు అధికారంలోకి వస్తారు తప్పితే ఇలా డబ్బున్న వాళ్ళు కాదు. ఈ వీడియోని శ్రద్ధగా విన్నందుకు మీకు కృతజ్ఞతలు. దయచేసి ఈ వీడియోని మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైన కామెంట్స్కి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ఇలాగే వివాదాస్పదమైన విషయాలను చర్చించుకుంటూనే భారత రాజ్యాంగంలోని ప్రతి అధికరణాన్ని మనం చర్చించుకుంటూ ముందుకు వెళదాం. థ్యాంక్ యూ.